హాయ్ అందరికీ. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అనేది మనం ఎందుకు చేసుకోవాలి? ఈ కొత్త సంవత్సరంలో మనం ఆశించేది ఏంటి? నెక్స్ట్ అలాగే ఇప్పటిదాకా ఈ 24లో మనం ఏం సాధించాం, ఏం సాధించలేకపోయాం. సో నెక్స్ట్ ఇయర్ ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్ళాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నిజానికి ఈ న్యూ ఇయర్ అనేది మన పండగ కాదు. యాక్చువల్లీ ఇది ఫారిన్ కంట్రీ నుంచి వచ్చింది. సో మనోళ్ళు మెల్లగా దీన్ని అలవాటు చేసుకోవడం లేదా సరదాగా ఆ నైట్ 31st నైట్ అంతా ఒక ఎంజాయ్‌మెంట్ అంతే. న్యూ ఇయర్ రోజు కూడా మనం ఎంజాయ్ చేయం. 31st నైటే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఇయర్ ఆఫ్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అనమాట. సో ఆ రోజు మాత్రమే మనం దీన్ని ఎంజాయ్ చేస్తాం అంతే. యాక్చువల్లీ ఇది ఈ న్యూ ఇయర్ అనేది మనకు సంబంధించింది కాదు. మనకి ఉగాది మెయిన్. కాకపోతే ఇయర్‌లో చివరి రోజు కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఈ ఈ రోజుతో ఈ ఇయర్ అయిపోతుంది. వచ్చే సంవత్సరం సరే పక్కన పెడితే, ఈ ఇయర్‌లో ఏం జరిగింది? ఈ ఇయర్‌లో నీకు ఎంతవరకు కలిసొచ్చింది? మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా! ఈ ఇయర్‌లో నేను పలానా సక్సెస్ అయ్యాను, లేదా పలానా దాంట్లో ఫెయిల్ అయ్యాను. ఇట్లా ఇంత పలానా దాంట్లో ఈ ఇయర్‌లో నాకు యాక్సిడెంట్ అయిందనో, చాలామందికి ఒక ఇయర్ ఒక నష్టం రావడం, బిజినెస్‌లో నష్టం రావడం గానీ, లాస్‌లో ఉండడం గానీ, ఇలా డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటది మనకి. ఆలోచన విధానం అట్లా ఉంటది. సో, ఒకటే చెప్తున్నా, ఏ ఇయర్ అయినా ఒకటే మనకి. కొత్త ఇయర్, పాత ఇయర్ అని కాదు గానీ, కాకపోతే మనకు ఉండే ఆశ ఉంటది కదా! ఇవాళ బాలేదో రేపన్నా రోజైనా బాగుంటుందేమోనని. సో, దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళిపోలే తప్ప, నిజానికి ఏ ఇయర్ అయినా ఒకటే. 25 అయినా ఒకటే, 26 అయినా ఒకటే, 27 అయినా ఒకటే. కాకపోతే ఏంటంటే చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ అవి మన లైఫ్‌లో ఏం మనకేమి గొప్ప మర్చిపోలేనంతగా అయితే రావు. కానీ ఈ ఇయర్ కన్నా కొంచెం బెటర్ ఉండాలి. ఈ ఇయర్‌లో చేయలేనిది నెక్స్ట్ ఇయర్‌లో అయినా చేయాలి అని మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి మాత్రమే మనం ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్ అని లేదా ఈ సంవత్సరం నుంచైనా బాగుండాలని చెప్పి మనకు మనం తృప్తిపరచుకోవడానికి మాత్రమే చేసుకునే పని అనమాట. సో, సో ఎవరైతే బిజినెస్‌లో గానీ లేదా వేరే మీకుండే కేటగిరీస్ ఉంటాయి కదా! మీరు ఏ వర్క్‌లో ఉంటున్నారో అవి. సో, అలాన్నిటిలో కూడా సక్సెస్ అవ్వాలని, అలాగే నెక్స్ట్ ఇంకా మంచి పొజిషన్‌లో రావాలని, అలాగే ఇంకా ఏ ఈ ఇయర్‌లో ఏదైతే మీరు చేయాలనుకున్నారో, చేయలేకపోయారో అది నెక్స్ట్ ఇయర్‌లో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ 31st నైట్ కదా అని చెప్పి చాలా ముందు మన కుర్రోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోలీసులు గానీ, వీళ్ళు గానీ మనకి ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ అనేది ఇచ్చేస్తున్నారు. ర్యాష్‌గా బండి డ్రైవింగ్ చేయకూడదని ఇట్లా వాళ్ళకుండే రూల్స్ వాళ్ళకుంటాయి. ఏది ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ. కాకపోతే హ్యాపీగా నచ్చింది ఏ బిర్యానీయో, ఫ్రైడ్ రైసో తెచ్చుకున్నామా, హాయిగా ప్రశాంతంగా ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని తిన్నామా, ఓ సినిమా చూసామా, ఫోన్లు చేసామా, అందరికి విషెస్ చెప్పామా, మార్నింగ్ హ్యాపీగా లేచి మన పని మనం చేసుకున్నామా అన్నట్టే ఉండాలి. అంతేగాని నైట్ ఏదో మనం పిచ్చ స్పీడ్ మీద బండి తోలేసి ఏదైనా అయితే అది ఇంకా ఇయర్ స్టార్ట్ అవ్వకముందే మీరు ఇలా చేస్తే రేపన్న రోజున ఇంకా అదే బాధపడుతూ కూర్చోండి. సో, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కాదు, అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను అంతే. సో, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు మిస్ అయ్యారో ఈ 24లో మ్యాక్సిమం చాలామంది ఈ 24 కొంతమందికి బ్యాడ్ అంటే చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది. కొంతమందికి కొంతమందికి మంచి గ్రో అప్ ఉంది. అలా నా వరకు వస్తే చూడాలి, ఇంకా 24లో అయితే నేను సాధించింది ఏం లేదు. 25 నుంచి అయినా ఏదైనా హోప్ మీరు అట్లా ఆశపడతారో నేను అట్లానే కొంచెం ఏదైనా హోప్ ఉంటుందేమో, ఈ సంవత్సరం అయినా బాగుంటుందేమో, ఈ సంవత్సరంలో నేనైనా కొంచెం ఫైనాన్షియల్‌గా గానీ, కొంచెం వర్క్ పరంగా గానీ ఏమైనా చేంజ్ వస్తుందేమో అని చూడాలంతే. దట్ ఈస్ మెయిన్. ఇంకా నథింగ్. అంతకు మించి ఇంకేం లేదు చెప్పడానికి. సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ కొత్త సంవత్సరం కదా! అన్ని పనులు చక్కగా చేసుకోండి. మార్నింగ్ లేగండి, టెంపుల్‌కి వెళ్ళండి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఈ ఇయర్‌లో కావాల్సినవన్నీ ఎలా చేసుకుంటే బాగుంటది, ఎలా మనం వర్క్ అది ఎట్లా చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటి, ఈ ఇయర్‌లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు ఒకసారి మోటివేట్ చేసుకొని ఆ పని స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నాళ్ళు జరిగిపోయిన దాని గురించి మనం ఎంత ఆలోచించినా వేస్ట్. చివరి ఎండింగ్‌లో ఇవాళ 31st నైట్ అయిపోయిందంటే మళ్ళీ 31st ఎప్పుడు వస్తదంటే మళ్ళీ 2025లో 31st వస్తది. అప్పటికిప్పటికి చేంజ్ ఉండాలి కానీ. లాస్ట్ ఇయర్ ఏమైతే అయిందో నెక్స్ట్ ఇయర్‌కి దానికి దీనికి సంబంధం ఉండకూడదు. చేంజ్ ఒకటి అంతేగాని
మొన్న 31st కూడా ఇట్లానే జరిగింది కదరా, పెద్ద కొత్త ఏముంది అనిపిస్తుంది. యాక్చువల్లీ నిజంగా ఇయర్‌లో చేంజ్ అనే ఉండదు. చేంజ్ అనేది మనలో వస్తది. కాకపోతే మనం ఇవాల్టి మీద రేపు బాగుండాలని ఆశపడే వ్యక్తులం కాబట్టి, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మనలో ఉంటది కాబట్టి, రేపన్న రోజు బాగుంటుందని మనం ఆశించుకోవాలి అంతే. సో అంతకుమించి ఇంకేమీ కాదు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నచ్చింది తినండి, నచ్చినట్టు ఉండండి, కానీ సేఫ్‌గా ఉండండి. ఇంకా అంతకుమించి మనం చెప్పేది ఏం లేదు. ముందు సేఫ్ మనం బాగుంటేనే ఏదైనా తర్వాత. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్డ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.